హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు గ్రేడ్ బి ఉద్యోగాలు, అవి కూడా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 1,54,000 పైగా మీకు శాలరీ అయితే ఇస్తామని వాళ్ళే డీటెయిల్గా క్లియర్ కట్గా నోటిఫికేషన్ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఉన్నతి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైతే ఇలాంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, ఎవరైతే ఈ జాబ్ కొడతారో వాళ్ళ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి డ్రీమ్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి బ్రదర్. ఇప్పుడు వీడియో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి, ఇది నా స్మాల్ రిక్వెస్ట్. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ బి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఏఎల్పీ నోటిఫికేషన్స్ కానీ, మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్గా అయితే మీకు కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోతే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు గ్రేడ్ బి ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జస్ట్ 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు, నేను మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇస్తున్నాను. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 29, 2026 మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు May 20, 2026 ఈవినింగ్ 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మీరు 20th వరకు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ముందుకైతే కండక్ట్ చేస్తారో సెలక్షన్స్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకు గ్రేడ్ బి జనరల్ ఏవైతే పోస్ట్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి phase 1 ఎగ్జామ్ June 13th ఉంటుంది. ఒకవేళ phase 2 ఎగ్జామ్ వచ్చేసి July 25th అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ గ్రేడ్ బి డిఈపిఆర్ అని ఒక పోస్ట్ ఉంటుంది. వాటికి phase 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు June 14th ఎగ్జామ్ ఉంటుంది. అండ్ phase 2 అంటే మనకి ఇంకొక ఎగ్జామ్ అనమాట July 26th అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ డిఎస్ఐఎం ఏవైతే ఉంటాయో ఈ పోస్ట్కి ఎవరైనా అప్లై చేసుకుంటే పేపర్ 1 వచ్చేసి మనకు June 14th అండ్ పేపర్ 2 అంటే phase 2 వచ్చేసి మనకు July 26th అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. April 1, 2026 అయితే మీ ఏజ్ కానీ మీ ఎలిజిబిలిటీ మొత్తం కూడా కౌంట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు పే స్కేల్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రేడ్ బి ఆఫీసర్ ఉద్యోగాలు మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇవి మంచి శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి మనకు 78,450 రూపాయలు పర్ మంత్ మీకు ఇస్తామని ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకి ఇస్తామని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 16 years మనకు అప్లికేబుల్ అనమాట ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకు. ఇంకా వాటితో పాటు మనకు స్పెషల్ అలవెన్స్లని, గ్రేడ్ అలవెన్స్లని, డేర్నెస్ అలవెన్స్లని, లోకల్ సంబంధించిన ఏవైతే ఇంకా వేరే అలవెన్స్లని, అండ్ స్పెషల్ గ్రేడ్ అలవెన్స్లని, ఇంకా లెర్నింగ్ అలవెన్స్లని, హౌస్ రెంట్ అలవెన్స్లని, ఇంకా చాలా రకాలైనటువంటి అలవెన్స్లు కలుపుకుంటే కనుక మనకు అప్రాక్సిమేట్లీ 1,54,936 రూపాయలు మీకు అప్రాక్సిమేట్లీ మీకు శాలరీ వస్తుందని మంత్లీ గ్రాస్ అని ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీకు ఇలాంటి మంచి ఆపర్చునిటీ మీకు 80% కూడా రాదు. కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే రాదు. ఒక్కసారి జాబ్ కొట్టారంటే మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఆఫీసర్స్ గ్రేడ్ బి డిఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు క్యాటర్ ఏవైతే ఉన్నాయో జనరల్ క్యాటర్ 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్కి వచ్చేసి మనకు 16, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీలకు 9, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 4. ఒకవేళ డిఈపిఆర్ క్యాటర్ ఏదైతే ఉందో 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 1, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1. ఒకవేళ డిఎస్ఐఎం క్యాటర్ ఏదైతే ఉందో 10 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. జనరల్ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 4, ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ. ఇక ఎస్టీ వాళ్ళకైతే వేకెన్సీ లేవు. బట్ మీరు యువర్ క్యాండిడేట్లో మనకు 4 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు ఆ క్యాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక టోటల్గా వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్లో 60 వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే April 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 21 years అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. 21 నుండి 30 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే 33 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 40 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే
ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా వచ్చేసి మనకు రిటన్ ఎగ్జామ్ అనేది మనకు ఫేజ్ 1 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై మళ్ళీ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫేజ్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందటగా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే గ్రేడ్ బి డైరెక్టర్ కింద మనకు జనరల్ క్యాడర్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు మాత్రమే చెప్తాను. ఇక్కడ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు జూన్ 13th అనమాట. అది కూడా మనకు డేట్ అయితే ఇచ్చారు కాబట్టి చూసుకోండి. మనకు వచ్చేసి మనకు 200 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, క్వాంటిటివ్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 2 వచ్చేసి మనకు 2026 జూలై 25th అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకు పేపర్ 2 వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, దీనిలో కూడా మనకు మళ్ళా అంటే ఫేజ్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని మనకి ఈ విధంగా అయితే టోటల్గా 3 పేపర్స్ అయితే ఉంటాయి ఫేజ్ 2 ఎగ్జామ్లోన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ నుంచి అండ్ ఇంగ్లీష్ నుంచి అంటే మనకు రైటింగ్ స్కిల్స్ అనమాట ఇవి. అండ్ జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు సిలబస్ ఏ టాపిక్ నుంచి వస్తాయి ఏంటని ప్రతిదీ చూసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకు గ్రేడ్ బి ఏదైతే డిఈపిఆర్ క్యాడర్ అండ్ డిఎస్ఐఎం ఏదైతే క్యాడర్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి మనకి ఏంటంటే వీటి కూడా అంతే మనకు జూన్ 14th ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ కూడా మనకు ఫేజ్ 1 వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది అండ్ ఫేజ్ 2 వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేస్తానని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మరి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు ఏపీలోని తెలంగాణలో కండక్ట్ అయితే చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశాను కదా. ఇక్కడ చూసుకోవాలంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వరకు గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరము, విశాఖపట్నము, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళము ఇక్కడ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఏపీ వరకు. ఇక అదేవిధంగా మనకు తెలంగాణ వరకు చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబాద్, నిజామాబాద్ అండ్ ఖమ్మము ఇది వచ్చేసి మనకు ఫేజ్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఇక ఫేజ్ 2 ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఏపీ అండ్ తెలంగాణకు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ అయితే కండక్ట్ అయితే చేస్తామని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ కేవలం ఇంటిమేషన్ ఛార్జ్ మాత్రమే పేమెంట్ చేయాలి. ₹100 ప్లస్ 18% GST అనమాట. ఇక అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు అప్లికేషన్ ఫీజుతో పాటు ఇన్క్లూడింగ్ మనకు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ₹850 అదేవిధంగా మనకు 18% GST అనమాట. అంతా కూడా మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పేమెంట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు కొంచెం ఎక్కువనే పెట్టడం అయితే జరిగింది అనుకోవచ్చు. బట్ మీకు జాబ్ కావాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు, అదేవిధంగా నేను సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు, క్రాక్ చేయగలను అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ పేమెంట్ చేసుకుని మీరైతే ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎవరైతే గ్రేడ్ బి డైరెక్టర్ ఎంట్రీ కింద మనకు జనరల్ క్యాడర్ ఉంది కదా వీటికి అప్లై చేసుకోవాలంటే కనుక గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ డిసిప్లిన్ అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు 60% మీకు మార్కులు అయితే ఉండాలి మీకు క్వాలిఫికేషన్లోన. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే 50% మీకు మార్కులు ఇచ్చినా సరిపోతుంది. అయితే మరి ఇక్కడ మీకు ఏదంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేసిందంటే మీకు 12th క్లాస్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ తర్వాత అట్లీస్ట్ మీరు 3 years కోర్స్ అయితే చేసిన అనమాట. గ్రాడ్యుయేషన్ అనేది 3 years చేస్తేనే మీరు దీనికి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింటే కనుక గ్రాడ్యుయేషన్ లెవెల్ తర్వాత మీకు ఆఫ్టర్ 2 years డ్యూరేషన్ తోటి మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ డిఈపిఆర్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ ఎకనామిక్స్లో మీరు చేసి ఉండాలి. లేదా మీకు క్వాంటిటివ్ ఎకనామిక్స్లో మీరు ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ కోర్స్ అయితే చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిఎస్ఐఎం ఈ పోస్టులు కదా ఈ పోస్టులకు మాస్టర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో 55% మార్కులతోటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఫైనల్గా వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి బ్రదర్. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ.